టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆఫ్రో ఏషియన్ గేమ్స్ మీరు అత్యంత అద్భుతంగా హైదరాబాద్ నగరంలో నిర్వహించి దేశ ప్రతిష్టని కాపాడారు, దేశ ప్రతిష్టని పెంపొందించారని చెప్పి ఆనాటి ప్రధాని వాజ్పేయి గారు కీర్తించారు. అదేవిధంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అత్యంత అద్భుతంగా నేషనల్ గేమ్స్ ను కూడా హైదరాబాద్ లో ఆ రోజున నిర్వహించడం జరిగింది. అనేక స్టేడియంస్ ని ఆ రోజున ఆయన కొత్తగా నిర్మించడం జరిగింది. ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కానీ ఇంకా అనేక రకాలైనటువంటి స్టేడియంస్ ఆ రోజున ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నేషనల్ గేమ్స్ సందర్భంగా ఆయన నిర్మించడం జరిగింది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటి? ఎప్పటికైనా భారతదేశం ఒలింపిక్ గేమ్స్ కి ఆతిథ్యం ఇవ్వాలి. ఒలింపిక్ గేమ్స్ కి ఆతిథ్యం ఇవ్వాలంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో మంచి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన హైదరాబాద్ లో ఇంకా అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఒలింపిక్ గేమ్స్ నిర్వహించే స్థాయిలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అని చెప్పి ఆ రోజున ఆయన అనుకోవటం తప్ప ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ని సక్సెస్ఫుల్ గా ఆయన నిర్వహించిన మాట వాస్తవం కాదా? ప్రధాని వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు అభినందించిన మాట వాస్తవం కాదా? ఇవాళ మన దేశంలో ఒలింపిక్ గేమ్స్ జరగాలని కోరుకోవటం తప్ప ఆ రకంగా అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఎంజీ అకాడమీస్ ఫ్లోరిడా వారి సబ్సిడరీ అయినటువంటి ఐఎంజీ అకాడమీస్ భారత వారితో ఆయన ఒప్పందం చేసుకుని భూ కేటాయింపులు చేస్తే ఇవాళ ఇష్టానుసారం మీరు తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి మీరందరూ కూడా సావధానంగా వినాలి. ఆ రోజున హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఉన్నటువంటి కొన్ని అంశాలు నేను చదివి వినిపిస్తాను. జస్టిస్ పి స్వరూప్ రెడ్డి గారు ఏప్రిల్ 26, 2006 ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఆ జడ్జిమెంట్ లో పేజ్ నెంబర్ 15 ఏదైతే ఐఎంజీ భారత వారికి చేసినటువంటి భూ కేటాయింపులకు సంబంధించి పేజ్ నెంబర్ 15 పారాగ్రాఫ్ నెంబర్ 16 లో జడ్జి గారు ఆయన ఇచ్చినటువంటి తీర్పు యాజ్ పర్ జియోఎంఎస్ నెంబర్ 11 డేటెడ్ 9/2/2004 several responsibilities are on the company which include the company to build up sports academies, lifestyle and entertainment center of international class and similar to the ones operated by them in United States of America. ఒక జీవో నెంబర్ 11 అనే ఒక జీవోని 9/2/2004 ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈ ఐఎంజీ భారత వారిపైన అనేక బాధ్యతలు పెట్టడం జరిగింది. దానిలో భాగంగా స్పోర్ట్స్ అకాడమీస్ కానివ్వండి, లైఫ్ స్టైల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ అకాడమీస్ ఏర్పాటు చేయడం కానీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న విధంగా ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా అనేక కండిషన్స్ పెట్టడం జరిగింది ఆ జీవోలో అని చెప్తూ ద కంపెనీ హ్యాస్ టు స్పెండ్ 500 crores in phase 1 and 200 crores in phase 2 amounting to total investment of 700 crores. కంపెనీ వారు 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే విధంగా కూడా కండిషన్ పెట్టడం జరిగిందని హైకోర్టు తీర్పులో జడ్జి గారు అన్న మాటలు. ద కంపెనీ హ్యాస్ టు డెవలప్, ఆపరేట్ అండ్ ఇన్కార్పొరేట్ ఆల్ ది రెలవెంట్ టెక్నాలజీస్ అండ్ సైంటిఫిక్ నాలెడ్జ్ రిక్వైర్డ్ ఫర్ వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఫెసిలిటీస్. ద కంపెనీ షల్ యూజ్ ఇట్స్ వరల్డ్ వైడ్ బిజినెస్ రీచ్ అండ్ కాంటాక్ట్స్ టు సెక్యూర్ స్పాన్సర్షిప్ ఆఫ్ major sporting, lifestyle and entertainment events in Hyderabad. The company has also has to pay 5 crores to University of Hyderabad for development of specialized academic sources for young and adult athletes and trainees and allow them to study in the university. అంటే దాదాపుగా 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలన్న నిబంధనే కాకుండా వీళ్ళు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నూతన టెక్నాలజీస్ కానివ్వండి, సైంటిఫిక్ నాలెడ్జ్ కానివ్వండి, వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఈ భూముల్లో పెట్టాలి అన్న షరతు